వానాకాలం పోయి చలికాలం వచ్చేసింది. అంటే సిట్రస్ ఫ్రూట్స్తో పాటు వింటర్ ఫ్రూట్స్ని కూడా తప్పక తీసుకోవాల్సిందే. లేదంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి దగ్గు, జలుబు, జ్వరం, వైరస్ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్లతో బాధపడాల్సి ఉంటుంది. ఈ సీజనల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని కాపాడే వింటర్ ఫ్రూట్స్లో సీతాఫలం ప్రముఖమైంది. శరీరానికి అవసరమైన పోషకాలెన్నో సీతాఫలంలో ఉండడమే ఇందుకు కారణం. అసలు సీతాఫలం వల్ల ఇమ్యూనిటీతో పాటు శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? అధికంగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వానాకాలం, ఎండాకాలంతో పోల్చితే చలికాలంలో సీజనల్ ఇన్ఫెక్షన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యల బారిన పడకుండా శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సీతాఫలం ఉపయోగకరంగా ఉంటుంది. సీతాఫలం గురించి చెప్పుకోవాలంటే ఇందులో క్యాలరీలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కారణంగా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసి సీజనల్ సమస్యలను అరికడతాయి. చర్మ సంరక్షణ, కేశ సంరక్షణలో కూడా విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇంకా పొటాషియం, మెగ్నీషియం, సోడియం రక్తపోటును క్రమబద్ధీకరించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి హృదయ సంబంధిత సమస్యల నుంచి గుండెను కాపాడతాయి. ఆడవారిని నిత్యం వేధించే రక్తహీనతకు చెక్ పెట్టడానికి అవసరమైన ఐరన్ కూడా సీతాఫలంలో ఉంటుంది. ఇది రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించి రక్తహీనతను దూరం చేస్తుంది. అలాగే ఈ పండులోని కాల్షియం ఎముకలను బలోపేతం చేయడానికి, విటమిన్ B6 అల్సర్లను తగ్గించి కంటి చూపు, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. డయాబెటీస్, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి అవసరమైన ఫైబర్ సీతాఫలంలో అన్నిటికంటే అధికంగా ఉంటుంది. అంతేకాక స్కిన్ అలర్జీ, స్కిన్ క్యాన్సర్, లైంగిక సమస్యలు, ఆస్తమా, అధిక బరువు, కీళ్ల నొప్పులను నియంత్రించడంలో కూడా సీతాఫలం ఉపయోగపడుతుంది. అయితే సీతాఫలం ఆరోగ్యానికి మేలు చేస్తున్నప్పటికీ పరిమితిగా తీసుకోవడమే మంచిది. లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవంటున్నారు నిపుణులు. ఎందుకంటే సీతాఫలాలను అధికంగా తీసుకుంటే దురద, దద్దుర్లు, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్, వాంతులు వచ్చేందుకు అవకాశాలున్నాయట. అలాగే రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి మైకం, మూర్ఛ, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. సీతాఫలంలో క్యాలరీలు అధికంగా ఉన్నందున షుగర్ లెవెల్స్, బరువు పెరిగేందుకు కూడా అవకాశం లేకపోలేదు. ఈ పండులోని గింజలు విషపూరితమైనవి కాబట్టి జీర్ణ వ్యవస్థ, కంటి చూపుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.